కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ చెప్పడానికి. శ్రీకాంత్, చెప్పండి. కరీంనగర్ లోనైతే ఒక విషాద సంఘటనని మనం ఈ రోజు డీటెయిల్స్ గా చూస్తున్నాము. అక్కడ భూతగాదాలకు సంబంధించి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనకు ఈ రోజు అప్డేట్ గా ఉంది. అంటే సిఐ వేధింపులు భరించలేకే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది. అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే భూతగాదాల వలన కేసులు అయిపోయి పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల అతను చనిపోయాడా, లేకపోతే భూమికి సంబంధించిన విషయంలో పక్కన వాళ్ళు గొడవలు పెట్టుకొని అలా ఏమైనా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే చంపేశారా? డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని భూపాల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే బాధితుడు అంటే మృతుడున్నాడో తాను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇటీవల ఏదైతే సిఐ వేధింపులకు గురి చేశారు, ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న గోపాలకృష్ణ అనే సిఐ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టడం జరిగింది. ఇందుకు గాను అతను ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి చెందిన శంభయ్య ఉన్నాడో తాను ఒక వెంచర్ లో అంటే ఏదైతే ఒక భూపాలపట్నం చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో ఒక వెంచర్ కి సంబంధించి 20 గుంటల భూమి కొనుగోలు చేపించాడు. అంటే సదరు సిఐ దాంట్లో పెట్టుబడి పెట్టాడు. 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. అంటే ఏదైతే పెట్టుబడి పెట్టిన సమయంలో ఈ వెంచర్ కొనుగోలు చేసేలో 10 లక్షలు అదనంగా వస్తుంది, లాభం వస్తుంది అని చెప్పేసి మృతుడు కూడా జరిగింది. ఆ మృతుడి మాటలను ఏదైతే లాభం వస్తుంది 10 లక్షలు అని చెప్పేసి తాను ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఇందుకు గాను అది ఎంతకీ వెంచర్ అనేది అమ్ముడుపోక అది అంటే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒడిదుడుకులు అనేటివి సహజం. కాకపోతే ఆ వెంచర్ ఎంతకి అంటే రియల్ ఎస్టేట్ భూమి పడిపోవడంతో ఆ వెంచర్ అనేది అసలు అమ్ముడు పోకపోవడంతో సదరు సిఐ ఎవరైతే ఆ బాధితుడు ఉన్నాడో అతన్ని తీవ్రంగా వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులకు గురి అయిన బాధితుడు గతంలో అంటే దాదాపు 10 లక్షలు అదనంగా వస్తుందని చెప్పారు కదా. నాకు ఆ 10 లక్షలు అంటే 50 లక్షలు ప్లస్ 10 లక్షలు 60 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ సిఐ డిమాండ్ చేయడం. అయితే తనకి వచ్చిన ఒక ఏదైతే కొనుగోలుదారులు ఉంటారో పార్టీ ఉంటారో ఆ 20 గుంటల భూమిని కేవలం 40 లక్షల రూపాయలకే బేరం చేశారు. ఆ 40 లక్షలకి బేరం చేయడంతో చేసేది ఏం లేక సిఐ వేధింపులకు తట్టుకోలేక ఆ 40 లక్షలు కాక అతని దగ్గర ఉన్న సొంత డబ్బు 5 లక్షలతో పాటు మరొక 1 లక్ష కూడా తాను కలిపి సిఐకి 6 లక్షలు అంటే మొత్తంగా 46 లక్షల రూపాయలు చెల్లించారు. కాకపోతే అప్పటికి అంతకీ ఆగని సిఐ నాకు 60 లక్షలు ఇస్తేనే ఆ వెంచర్ ని రిజిస్ట్రేషన్ చేస్తాను, లేని పక్షంలో నేను రిజర్వేషన్ చేయను అని చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులు. అంటే తాను ప్రాణహాని అంటే తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని పేర్కొంటూ సూసైడ్ మన సూసైడ్ స్క్రీన్ పైన చూడొచ్చు. సూసైడ్ లో స్పష్టంగా రాసి ఉంది, నా కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు, ఇతని వల్లనే సదరు సిఏ వల్లనే నేను ఆత్మహత్యవలసిన పరిస్థితి నెలకొంటుంది అని చెప్పేసి తను ఆవేదన వ్యక్తం చేసేవాడు. తన మరణానంతరము తను ఒక డైరీలో స్పష్టంగా ఈ విషయానికి సంబంధించి కొన్ని అంశాలు రాసుకున్నట్టు కూడా చెప్పాడు. ఆ అంశాలకు సంబంధించిన డైరీని కలెక్టర్ తో పాటు సిపి సుబ్బారాయుడుకు కూడా అందజేయాలని చెప్పేసి కూడా తన కుటుంబ సభ్యులకు అందజేయాల్సిందిగా పేర్కొన్నాడు. అయితే ఇటీవల కాలంలో మనం చూసుకోవచ్చు, కొంతమంది కరీంనగర్ జిల్లాలో కొంతమంది పోలీసుల ప్రవర్తన సరిగా ఉండట్లేదు. అంటే ఇటీవల మనం మొన్న కూడా ఒక వారం రోజులు గడవక ముందే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐగా ఒక యువకుడిని చితపాదిన ఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు తాజాగా చొప్పదండిలో సిఐ వేధింపులు తాళలేక మళ్ళీ సూసైడ్ చేసుకోవడం కూడా కలగలదు. అయితే సిపి సుబ్బారాయుడు ఏదైతే భూ కబ్జాదారులకు అండగా ఉంటూ గతంలో మనము మన అమ్మ న్యూస్ లో కూడా ప్రసారం చేశాము, ఒక వృద్ధురాలు 74 ఏళ్ల వృద్ధురాలు ఎప్పటి నుంచో దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి కొలిక్కి రాని భూ పంచాయతీని కూడా టిపి సుబ్బారాయుడు ప్రత్యేక చొరవతో తను పరిష్కరించాడు. అయితే ఆ క్రమంలో ఆ వృద్ధురాలు కూడా టిపి సుబ్బారాయుడు ఫోటోకి పాలాభిషేకం కూడా నిర్వహించింది. అయితే ఇలాంటి మంచి ఆఫీసర్లు ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సిఐ వేధింపుల వల్ల తాను మరణించడం పట్ల స్థానికులు అయితే ఈ కింది స్థాయి సిబ్బంది మీద కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైట్ శ్రీకాంత్, అంటే ఒక బాధ్యత గల పదవిలో ఉండి సిఐ పక్క వ్యాపారవేత్తలాగా
ఇచ్చిన డబ్బులు కూడా సరిపోక 6 లక్షలు ఇచ్చారు. ఇంకా ఆ పొలం ఏదైతే ఉందో ఆ వెంచరు అది ఆ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, లేకపోతే అమ్మకాల్లో కొనుగోలులో కాస్త ఆలస్యం అవటం కానీ, కొంచెం టైం ఇచ్చే వెసులుబాటు కూడా ఇవ్వకుండా అంతగా వేధింపుకి గురి చేసిన ఘటన అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సిఐ ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా? అయితే మృతుడు తన సూసైడ్ నోట్ స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ సిఐ వల్లనే తాను ఎంత ఇచ్చాడు, ఆ 40 లక్షల రూపాయలు పార్టీ దగ్గర ఉన్నది, నేను ఒక 6 లక్షలు ఇచ్చాను, మరొక 2 లక్షలు అదనంగా ఉన్నాయి, కేవలం 2 లక్షల కొరకు మాత్రం నన్ను చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, ఇతని వేధింపులు భరించలేకనే సూసైడ్ చేసుకుంటున్నట్టు తను పేర్కొన్నాడు. అసలు అయితే లా అండ్ ఆర్డర్ ప్రకారం పోలీసులు సివిల్ మ్యాటర్స్ లో ఎక్కడ కూడా జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఒక రూల్స్ ఉంటాయి. అలాంటి పోలీసులే ఇప్పుడు భూమి కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి దానికి సంబంధించిన వ్యాపారులను బెదిరించి ఇప్పుడు ఒక వ్యక్తి చావుకు గురి అవ్వడం కూడా కలకలం రేపుతుంది. అయితే సదరు సిఐ వ్యవహారం అంటే మనం ఆడియో రికార్డింగ్ కూడా వచ్చింది. ఆ ఆడియో రికార్డ్ లో కూడా నేను చనిపోతాను సార్, సూసైడ్ చేసుకుంటాను సార్ అని చెప్పి ఎవరైతే మృతుడు చెప్పినా కూడా సదరు సిఐ నువ్వు చస్తే నాకేంట్రా, నీ వచ్చి నీ శవానికి ఒక పూలదండ వేస్తారు అంటే కనీస మానవతా విలువ లేకుండా సదరు సిఐ కోపాన్ని మాత్రం ప్రదర్శించాడని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఈ ఘటన చొప్పదండి నియోజకవర్గంలో కలకలం సృష్టించింది శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.